హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను చిట్లం పొడి తయారు చేస్తున్నాను. దీనికి మెసరపప్పు ఒక కప్పు తీసుకోవాలి. కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా ఒకటి మెజర్మెంట్కి. ఒకటి పెసరపప్పు తీసుకుంటే హాఫ్ కప్పు మినపప్పు, హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. అవి కూడా వేయాలన్నమాట. ఈ పెసరపప్పు లో ఫ్లేమ్లో వేపాలి. ఇప్పుడు హాఫ్ కప్పు మినపప్పు, ఇది కూడా లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చినంత వరకు నిదానంగా వేపాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిట్లి పొడి. మినపప్పు మంచి పోషకాలను ఇస్తుంది కదా, చాలా మంచిది మినపప్పు తినడం వల్ల. పెసరపప్పు చలువ చేస్తుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో వేస్తాము. ఒకటి ఎండల కాలం అయితే ఇంకా చాలా మంచిది ఈ పొడి తినడం వల్ల, చలువ చేస్తుంది బాడీకి. ఇప్పుడు పచ్చిశనగపప్పు హాఫ్ కప్పు, అదే గ్లాస్తో హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు. దీన్ని కూడా లో ఫ్లేమ్లో స్లోగా వేపాలన్నమాట. ఇది వేగేటప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుంది. సన్న మంట మీద కలుపుతా అట్లా ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇడ్లీలోకి, దోశలోకి, వేడి వేడి అన్నం, పప్పు, ఈ చిట్లం పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో మా పిల్లలు, మేము అందరం బాగా ఇష్టపడి తింటాము. మా పిల్లలకి హాస్టల్కి కూడా పంపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింటే మీరే చెప్తారు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మినపప్పు, శనగపప్పు, పచ్చిశనగ పచ్చిశనగపప్పు అన్నమాట, పెసరపప్పు 3 కాంబినేషన్లో ఈ పొడి తయారు చేయాలి. ఇంకా ఇది కూడా వేగిపోయింది, ఇంకా దించేద్దాము. ఇప్పుడు ఎండుమిర్చి, మనం కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువ తక్కువ మనమే చూసుకొని వేసుకోవాలి క్వాంటిటీ. ఇవి తొందరగా వేగిపోతాయి. ఊరికే అట్లా పెన్నం వేడి మీదనే వేసి అలా తీసేయాలి. చూడండి, ఊరికి అలా వేసి తీసేసరికి కూడా కలర్ వచ్చేసింది, మాడిపోయినాయి కొంచెం. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి పట్టాలన్నమాట. అన్నీ వేసేసి కొన్ని తెల్లవాయిలు కూడా వేయాలి. ఈ తెల్లవాయిల వల్ల స్మెల్ అదిరిపోతుందండి అసలు. సాల్ట్ వేయాలి, ఇంకా వేసి మిక్సీ పట్టాలి. తెల్లవాయిలు వేయడం వల్ల పొడి కాదేమో అనుకుంటారు కొందరు. బాగా అవుతుందండి. ఒకవేళ మీరు అట్లా అనుకుంటే పొడి బాగా మెత్తగా వేసిన తర్వాత అయినా తెల్లవాయి వేసి తిప్పుకోవచ్చు, అది మన ఇష్టం. బాగా గ్రైండ్ అవుతుంది చూడండి. చాలా మెత్తగా వేయాలండి ఈ పౌడరు. చూడు మెత్తగా అయిపోయింది. ఇంకా ఇంకొక రౌండ్ వేసేసి దించేస్తున్నాను. చూసారా, మెత్తగా అయిపోయింది పొడి. ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, ఒకవేళ కారం కానీ తక్కువ ఉన్నా కొంచెం కారం పొడైనా కలుపుకోవచ్చు. ఎక్కువ తక్కువలు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పౌడర్ అంతా తీసుకోవాలి. ఎందుకంటే చెమ్మొస్తుందన్నమాట. అట్లే మనం కంటైనర్లో వేసి మూత పెడితే కొంచెం చల్లారిన తర్వాత కంటైనర్లో వేసి మూత పెట్టాలి. చాలా బాగుంటుందండి ఈ పౌడరు, వెరీ వెరీ టేస్టీ.
అండ్ చల్లదనాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ.